ఆర్టీసీ కార్మికులపై కక్షగట్టినట్లుగా రేవంత్ సర్కారు వ్యవహరిస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతుంది. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఆటలాడుతూ తమాషా చూస్తుంది. డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు ముగిసే వరకు చర్చల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద డ్రామానే చేసింది. కొన్ని డిమాండ్లకు సానుకూలమంటూ లీకులు ఇచ్చి సమ్మెను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. తీరా శంకర్ గౌడ్ దహన సంస్కారాలు పూర్తి కాగానే ఎప్పటిలాగే యూటర్న్ తీసుకుంది. డిమాండ్ల విషయంలో ఏమాత్రం స్పందన లేకుండా కార్మిక సంఘాలను మోసం చేసింది. దీంతో ఎప్పటిలాగే చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. రేవంత్ సర్కారు అనుసరిస్తున్న ఈ కుట్రల రాజకీయంపై కార్మిక సంఘాలు బగ్గుమంటున్నాయి. చర్చల పేరుతో డ్రామాలు చేయడం మానుకోవాలని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. కార్మికుల గురించి చిత్తశుద్ధితో ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఏదైతే కార్మిక సంఘాల డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఖచ్చితంగా ఉదయం నుంచి ఒక లెక్క, సాయంత్రం నుంచి మరొక లెక్కగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికులను మళ్లీ మోసం చేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి శంకర్ గౌడ్ అంత్యక్రియలు జరిగేదాకా ఒక రకంగా మాట్లాడింది, వాళ్ళకు అనుకూలంగానే మాట్లాడినటువంటి సందర్భం. అన్ని అంశాలను చర్చకు తీసుకొస్తున్నాము, అన్ని అంశాలను కూడా పరిష్కరిస్తున్నాము, ఖచ్చితంగా విలీనంతో పాటు పీఆర్సీతో పాటు యూనియన్ అన్ని కూడా పునరుద్ధరిస్తామని కూడా చెప్పింది. అంత్యక్రియలు ముగిసిన తర్వాత 8 గంటల నుంచి సీన్ మొత్తం మారిపోయింది. చర్చలన్నీ కూడా మళ్లీ మొదటికి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు గనక మీకు 8,000 కోట్లు ఇస్తే మిగతా ఉద్యోగులు కూడా తమ వెంట పడతారు. ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక కమిటీని వేస్తాము, ఆ కమిటీలో జేఏసీ నేతలు కూడా ఉంటారంటూ కూడా ఇప్పటికే కొన్ని లీకులు కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో పీఆర్సీ పైన 8:30 నుంచి సుదీర్ఘంగా ఆర్టీసీ జేఏసీ నేతలు పట్టుబట్టారు. కనీసం పీఆర్సీకి సంబంధించినటువంటి దానిపైన కూడా క్లారిటీ రాలేదు. విలీనం అంశం కూడా విలీనం చేస్తున్నాము, ఖచ్చితంగా ఇక మీరు సంబరాలు చేసుకోవచ్చు అంటూ కూడా ఏదైతే శంకర్ గౌడ్ మృతికి సంబంధించి అంత్యక్రియలు జరగక ముందు మాట్లాడినటువంటి సందర్భం, అక్కడి నుంచి సంకేతాలు రాగానే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందిన వెంటనే పూర్తిగా దీనిపైన యూటర్న్ తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ కూడా మండిపడతా ఉన్నాయి. ఇటు వేతన సవరణ ఏదైతే ఉందో దానిపైన కూడా కాసేపటి క్రితం నుంచి కూడా దాదాపు 15 నిమిషాలు 20 నిమిషాల నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఇవేవి కూడా కావని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ కూడా మండిపడతా ఉన్నాయి. సమ్మె కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఆత్మార్పణ చేసుకునేందుకు, ఆత్మహత్యలు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. నిన్న ఆ సందర్భం కనిపించిన వెంటనే ఇటు కేబినెట్ లో అర్ధాంతరంగా కేబినెట్ సమావేశాన్ని ఆపి కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతాం. ఎందుకంటే ఆర్టీసీ జేఏసీ నేతలంతా కూడా నర్సంపేటకు వెళ్తే కొంత పరిస్థితులు అదుపు తప్పేటువంటి అవకాశం ఉంటుంది, పెద్ద ఎత్తున గొడవలు చెలరేగేటువంటి అవకాశం ఉంటుందని కూడా భావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా చర్చల పేరుతో 10 గంటల నుంచి సెక్రటేరియట్లోనే కూర్చోబెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేకపోగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక డ్రామా ఆడుతున్నట్టుగా ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే మండిపడతా ఉన్నాయి. ఏ ఒక్క అంశం కూడా క్లారిటీ రాలేదు. మళ్లీ చర్చలన్నీ కూడా మొదటికి వచ్చినటువంటి సందర్భం కనిపించింది. దాదాపు 3 గంటల వరకు అటు ఐఏఎస్ల కమిటీతో చర్చించినటువంటి ఆర్టీసీ జేఏసీ నాయకులు చర్చలు సఫలమయ్యాయి. ఖచ్చితంగా రేపటి నుంచి విధులకు హాజరు కావచ్చు అనుకుంటూ కూడా కొంతమందికి లీకులు ఇవ్వటంతో అంతా సమస్య అంతా కూడా సమసిపోయింది అనుకున్నారు. కానీ సాయంత్రం నుంచి 7:30, 8 గంటల ప్రాంతం నుంచి కూడా పూర్తిగా సమస్యలన్నీ కూడా మళ్లీ వెనక్కి నెట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ 32 డిమాండ్లు నెరవేర్చాలంటే 33,000 కోట్లు, 34,000 కోట్లు కావాలి. ఇప్పుడు ఆర్టీసీకి అంత మొత్తంలో ఆదాయం ఇచ్చేటువంటి పరిస్థితులను కూడా అంత ఆదాయం ఇవ్వలేకపోతే ఎందుకు ఓట్లు వేయించుకున్నారు, ఎందుకు మేనిఫెస్టోలో ఈ అంశాలన్నీ పెట్టారంటూ కూడా
ఆర్టీసీ జేఏసీ నేతలంతా కూడా తన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని గల్లాపట్టి అడిగినట్టుగా వాళ్ళ పెద్ద ఎత్తున అడిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇప్పుడు కాసేపటి క్రితమే 6 సంఘాల నేతల్ని ఒక 8-9 మందిని లోపలికి పిలిపించుకొని సమజాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులంతా కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి ఈసారి సమ్మెకు వెళ్లారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు ఈసారి సమ్మెకు పిలుపునిస్తే దానికి కట్టుబడి ఉండాలంటూ కూడా ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, క్లర్కులు కావచ్చు, చాలా మంది వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా ఈసారి చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడంతోనే ఆర్టీసీ జేఏసీ కూడా ఈసారి నిక్కచ్చిగా సమ్మెకు పోరాడుతుంది. ఆ సమ్మెలో భాగంగా నిన్న మధ్యాహ్నం వరకు కూడా పట్టనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి వాటన్నిటినీ కూడా తాత్కాలికంగా అనుభవం లేనటువంటి డ్రైవర్లను కావచ్చు, కండక్టర్లను తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. కొంతమంది కాళ్ల వేళ్ల పడ్డా కానీ కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళ వల్ల కూడా కొన్ని ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. ఇవన్నీ చూసినటువంటి ప్రభుత్వం ఒక ఆర్టీసీ కార్మికుడు, నర్సంపేట డిపోకు చెందినటువంటి ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం కనిపించింది. ఒక డ్రామాను తలపించే విధంగా రాత్రికి రాత్రి తీసుకొచ్చి చనిపోయినటువంటి వ్యక్తికి సిపిఆర్ చేయడం కావచ్చు, మధ్యరాత్రి 2:30కు తనకు చనిపోయినట్టుగా ప్రకటించి 5:30 ప్రాంతాల్లో తనను ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహించి సొంత జిల్లాకు, సొంత ఊరు కూడా తీసుకుని వెళ్ళినటువంటి సందర్భం కనిపించింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు నర్సంపేట వ్యాప్తంగా కనిపించాయి. తన పనిచేసినటువంటి డిపోకు కనీసం ఒక 10 నిమిషాలు సంతాపం తెలిసేటువంటి అవకాశం కల్పించాలని కూడా వాళ్ళంతా కోరినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను పెట్టి ఎక్కడ కూడా కనీసం తీసుకువెళ్లలేనటువంటి సిచ్యువేషన్. సాయంత్రం 7-7:30 ప్రాంతంలో తన అంత్యక్రియలు ముగిసిన తర్వాత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో రివర్స్ గేమ్ ఆడుతున్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. కార్మిక సంఘాలతోటి ఇంకెంతసేపు చర్చలు జరుగుతాయి, ఖచ్చితంగా సమ్మె కంటిన్యూ అవుతుందని మనకైతే సంకేతాలు అందుతున్నాయి. పీఆర్సీ మీద మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కోరీలు పెట్టడంతో ఆగ్రహంగా ఆర్టీసీ కార్మికులు కావచ్చు, కార్మిక సంఘాల నేతలు అయితే ఉన్నారు. మరొక 1-2 గంటల పాటు ఇక్కడ చర్చలు అయితే కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనుగొంటాయి. ఖచ్చితంగా చర్చలు సఫలమయ్యేటువంటి అవకాశం అయితే మనకు రావట్లేదు. సచివాలయం వర్గాలు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఖచ్చితంగా సమ్మె కూడా కంటిన్యూ అవుతుందని కూడా మనకైతే పూర్తి స్థాయి సమాచారం అయితే ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.